కాంగ్రెస్ పార్టీ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే దాదాపు 19 నెలలు కావస్తుంది. అండ్ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే పబ్లిక్ ఒకసారి ఓటేసి చంపలు కొట్టుకుంటున్నారు, అమ్మ వీళ్ళకి ఎందుకు ఇచ్చిన అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. ఇట్స్ వెరీ మిస్అడ్మినిస్ట్రేషను, కరప్షను, నాన్ పర్ఫార్మెన్సు, దెన్ చీటింగ్ ది పీపుల్ విత్ ఫాల్స్ ప్రామిసెస్. మీరు 6 గ్యారంటీస్ అన్నారు. ఎన్ని గ్యారంటీస్ చెప్పండి మీరు? మీరు ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు మీరు 3,000 ఇస్తున్నారు. ఎక్కడ పోయినా నిరుద్యోగ భత్త, రైతు బంధు 15,000 చేస్తున్నారు. ఎక్కడ పోయినా అవన్నీ వెర్ ఇస్ ఇట్? టెల్ మీ. సో ఎవ్రీ ప్రామిస్ విచ్ దే మేడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ దే ఫెయిల్డ్. మీరు ఆరు వాగ్దానాలు 420 మోసాలు అంటే 420 మోసాలు. 421 సబ్జెక్టు కరెక్ట్. 421 420 ఎందుకు ఉంటున్నారు? బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్. మళ్ళీ మా మీద కేసులు పెడతారు సార్ అన్నది నేను కదా. సో అదే దట్స్ వై కాంగ్రెస్ పార్టీ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్. ఎన్పిఏ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ ఇట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో. అందుకే వాళ్ళు ఏంటంటే రకరకాల రాజకీయాలు చేసి నా మీద టుడే దే ఆర్ ట్రైంగ్ టు బ్లేమ్ ఇట్. రైట్. ఇంకొక విషయం చెప్పండి, రేవంత్ రెడ్డి గారి మాట వైఖరి ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు బూతులు మాట్లాడితేనే ప్రజల్లో ఆకర్షణీయం అవుతాము, ప్రజలు మమ్మల్ని పట్టించుకుంటారు, అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అన్న థాట్ ఏదైతే ఉందో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అది 100% రాంగ్. అది వీఆర్ లివింగ్ ఇన్ ఎ సివిలైజ్ సొసైటీ. నువ్వు ఇంట్లో రూమ్లో పెట్టుకో, చిట్టుకో, ఎవరైనా చేసుకుని ఏంది కానీ నువ్వు ఏమైనా పబ్లిక్ యూ మస్ట్ హ్యావ్ ఒక ఆడాసిటీ ఉండాలి, యూ మస్ట్ హ్యావ్ ఒక సివిక్ సెన్స్ ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతాం, మనం ఒక మాట చెప్తా ఉండే వాళ్ళ పిల్లల్ని ఇంట్లో అంట వేరే ఫ్యామిలీలో అసెంబ్లీ సెషన్ నడిచినప్పుడు టీవీ బంద్ చేస్తారంట. ఎందుకంటే పిల్లలు టీవీ చూస్తే కొత్త కొత్త బూతులు నేర్చుకుంటున్నారు అసెంబ్లీ. వీళ్ళ భాష ఇస్ నాట్ గుడ్ ఇన్ డెమోక్రసీ. పబ్లిక్లో వాటి ఇండివిజువల్గా ఎందుకు తిట్టుకోవాలండి? బూతులు ఎందుకు తిట్టుకోవాలి? నీ పాలసీస్ మీద తిట్టండి, నథింగ్ రాంగ్. యూ క్రిటిసైజ్ పాలసీస్, నథింగ్ రాంగ్. యూ క్రిటిసైజ్ ది గవర్నమెంట్, నథింగ్ రాంగ్. కానీ యూ అబ్యూస్ దెమ్, మేక్ ఫాల్స్ ఎలిగేషన్స్, చీప్ ఎలిగేషన్స్. ఇది రాజకీయమా? ఇట్స్ నాట్ పాలిటిక్స్.